Hello, welcome to my YouTube channel Dr. Srinivas Arogya World. This is Dr. Srinivas, neurophysician, Rajahmundry, Andhra Pradesh, India. ఇవాళ మనం సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ గురించి తెలుసుకుందాం. దేనివల్ల అడ్వాంటేజ్ ఉంది, దేనివల్ల డిసడ్వాంటేజ్ ఉంది తెలుసుకుందాం. ఫస్ట్ సిటీ స్కాన్ గురించి మాట్లాడదాం. సిటీ స్కాన్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అవైలబిలిటీ. దాదాపు అన్ని హాస్పిటల్స్లో ఈ మధ్య సిటీ స్కాన్ అవైలబుల్గా ఉంది. ఎందుకంటే దాని ధర తక్కువ. అదే ఎంఆర్ఐ అంటే ఎక్స్పెన్సివ్. కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లోనే ఉంటుంది కాబట్టి అది ఈజీ అవైలబిలిటీ ఉండదు ఎంఆర్ఐకి. సో మెయిన్ అడ్వాంటేజ్ సిటీ స్కాన్కి అవైలబిలిటీ. రెండోది లో కాస్ట్. సిన్స్ అది మిషన్ వెల తక్కువ కాబట్టి ఆ స్కాన్ యొక్క ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కూడా ఎంఆర్ఐ స్కాన్తో పోలిస్తే చాలా తక్కువ. మూడోది సిటీ స్కాన్ తొందరగా అయిపోతుంది. మనకి రిజల్ట్ కావాలంటే వెంటనే అయిపోతుంది, కొన్ని నిమిషాలు అయిపోతుంది. అదే ఎంఆర్ఐ స్కాన్ అంటే చాలాసేపు పడుతుంది. నాలుగో విషయం ఏంటంటే ఇది ఒక ప్రైమరీ ఇన్వెస్టిగేషన్. అంటే బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ తలపోటు కానీ, పక్షవాతం కానీ, ఫిట్స్ కానీ, తలతిరుడు కానీ, అసలు ఏదైనా బ్రెయిన్లో పొరపాటు ఉందా లేదా మామూలుగా వస్తూ ఉంటుందా అని తెలుసుకోవడానికి ఇది ఒక బేసిక్ టెస్ట్ అవుతుంది సిటీ స్కాన్. ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రామా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, బోన్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి, లేదా రక్తనాళాలు చిట్లిపోయిన వాళ్ళకి, బ్రెయిన్ హెమరేజ్కి సిటీ స్కాన్ చాలా ఉపయోగపడుతుంది. ఇది డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్. థ్యాంక్ యూ.